నమస్తే మేడం గారు. నా పేరు జాన్. నేను బిఏ చదువుతున్నాను. నేను ఒక చిన్న ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను మేడం. తప్పకుండా అమ్మా. మేడం, మీరు ఒక సినీ కుటుంబం నికా వచ్చినప్పటికీ మీరు అప్పుడు నికా రాజకీయంలో ఉన్నారు. అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాం మేడం. మీరందరూ కూడా చూస్తున్నారు. మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది, మీ అందరు కళ్ళలతో మీరు చూస్తున్నారు. ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్. ఐ షుడ్ సే దిస్. ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను. అండ్ అబౌట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మ. ఆ కాలం ఎఫెక్షన్స్, హార్డ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ వర్క్, నేను ఇది చెయ్యాలి, నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో ఉండాలి. నేను ఒక బాస్ కింద పనిచేస్తున్నానంటే ఐ హ్యావ్ టు బీ డెడికేటెడ్ టు ద బాస్ ఆర్ ఎనీవన్ ఆర్ డెడికేటెడ్ టు హిజ్ వర్క్ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు. అండ్ I don't like to talk about politics, but as Chandrababu Naidu garu's wife and Lokesh's mother, I have lot of belief that రాజకీయాల్లో వాళ్ళు నీతిగా ప్రజలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్స్. గౌరవనీయులైనటువంటి శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? ఐఎమ్ సూపర్. ఫ్యామిలీ బాగుందా మ్యామ్? ఏంటమ్మా ఫ్యామిలీ? ఓ యా, ఫ్యామిలీ నాకంటే మీరు ఎక్కువ చూస్తారు. మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మ్యామ్. బాలయ్య బాబు, ముద్దు బిడ్డ బాలయ్య బాబు ఆయన చాలా మూవీస్ తీశారు మ్యామ్. దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది వినాలని అనుకుంటున్నాం మ్యామ్. అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా అందరి కోసం నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను. అండ్ డైరెక్టర్స్ గురించి నాకు ఐ హ్యావ్ నో ఐడియా. కలిసినప్పుడు అందరూ బాగున్నారా అంతే. దట్స్ ఆల్ ఐ డూ. బికాస్ అప్పుడు డైరెక్టర్ బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి, అందరూ అనుకుంటారు ఆయన నా తమ్ముడు అని. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. హీఈస్ నాట్ మై యంగర్ బ్రదర్, హీఈస్ మై ఓల్డర్ బ్రదర్. మా అన్న 2 సంవత్సరాలు పెద్ద. అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు. ఐ డోంట్ లైక్ ఇట్. అయితే లేదండి, ఆయన మా అన్న, తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. ఆయన నచ్చిన సినిమాలు నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి, అఖండ. ఐ లైక్ అఖండ. ఒక్క డైలాగ్ మా కోసం ఏమండి మేడం? ఏంటమ్మా డైలాగ్ ఒకటి? డైలాగ్లా నా వల్ల కాదు. ప్లీజ్ మ్యామ్. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఆల్ దట్. ఇప్పుడే చెప్పాను కదా, మా సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను. ఈ డైలాగులు అసలు నా వంట పట్టదు. ఇట్లా ఆఫీస్లో లెక్చర్స్ ఇవ్వటం కానీ, మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను. నా మనసులో తోసింది మీకు చెప్పేస్తాను. మీ మనసులో ఉన్న ఒక్క డైలాగ్? బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు. సమ్ కళ్ళతో చెప్పండి మేడం. దట్ డైలాగ్, ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక, అది. సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్, నేరుగా చూడు, ఇటు అటు ఏది ఉండదు, ఫోకస్. ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన. Ma'am, I would like to ask a question to you. Sure. Ma'am, we know that how busy you are. When there is a free time, do you ever try cooking? Cooking? Yeah, నేను బిఫోర్ బికమింగ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ నాకు అప్పుడు కుక్స్ వంటవాళ్ళు ఎవరూ లేరమ్మా. ఐ యూస్ టు ఓన్లీ కుక్. నేనే కుక్ చేసేదాన్ని, నేనే డ్రైవింగ్ చేసుకెళ్ళేదాన్ని. మా ఆయనకి చాలా డబ్బులు సేవ్ చేశాను.
Ma'am, who సో in the ఐ వాజ్ అ వెరీ గుడ్ కుక్. 20-30 మంది 40 మందికి కూడా నేను వంట చేసి పెట్టేదాన్ని ఇంట్లో. who in the family is best critic of your cooking, and who is the foodie in your family, ma'am? ఫుడీ ఇట్స్ బోత్ ఇస్ లోకేష్. నేను వంట వండేటప్పుడు ఫ్రెండ్స్తో చెప్పేవాడు, టిఫిన్ చేసి అన్నీ చేసి లంచ్ ప్యాక్ చేసి బాక్స్ ఇచ్చి దించి ఎంత కష్టపడినా ఎవరన్నా మీ అమ్మ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావంటే మా అమ్మ ఏం చేయదు బ్రేక్ఫాస్ట్, ఒట్టి బ్రెడ్ పెడుతుంది అనేవాడు. నా మానం తీసేవాడు. లంచ్ ఏమో ఏమి ఇవ్వదు, షీ జస్ట్ గివ్స్ రసం అన్నం అనేవాడు. సో ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. అండ్ హీ లవ్స్ ఫుడ్. అతనికి బర్గర్స్ ఇవన్నీ చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఇప్పటికీ మర్చిపోను, అతనితో మేము అందరం చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటాము. ఆ సోఫాల కింద బెడ్ కింద నేను తిడతానని బాయ్స్తో తెప్పించేసుకుని ఫ్రెండ్స్తో తెప్పించుకునేవాడు అనుకుంటా. తినేసి బాక్సుల కింద ఉండేది. ఆ క్లీనింగ్ చేసేటప్పుడు బాక్సులు అన్నీ బయటపడేది. సో హీ లవ్స్ ఫుడ్. Thank you, ma'am. థ్యాంక్ యూ అమ్మా. మేడం గారు నమస్తే. మేడం నమస్తే అమ్మా. మీరు రాకముందు కొంతసేపు మాట్లాడడం పిల్లలతో, వాళ్ళల్లో నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు ఇక్కడ. ఎస్. దే డిపెండ్ ఆన్ ద స్కాలర్షిప్. యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళని పైకి తీసుకురావడానికి మీ యొక్క సజెషన్స్, అడ్వైజెస్ కావాలి మేడం. యా, మీ అందరికీ తెలుసండి సర్టన్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అండ్ మా ట్రస్ట్ నుంచి కూడా జస్ట్ ఎగ్జామ్ పెడుతున్నాం. ఇట్స్ అ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఫర్ ద డిగ్రీ చేరిన పిల్లలకి అందరికీ ఇవ్వండి. ఇట్స్ జస్ట్ ఫుల్ హ్యాండ్ఫుల్ ఆఫ్ 10 or 20 ఉంటారు, వాళ్ళకి ఇస్తాం మేము. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్. ఇదంతా స్కాలర్షిప్స్ రావాలంటే కూడా యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. డోంట్ థింక్ ఎవ్రీథింగ్ ద గవర్నమెంట్ విల్ హ్యావ్ టు సపోర్ట్. ఆ ఆలోచన అనేది మీరు తీసేసి మీరు ఎట్లా చేయగలరు. ఓకే, ది స్కాలర్షిప్ ఈజ్ అవైలబుల్. ఓకే, ద గవర్నమెంట్ ఈజ్ గివింగ్, హౌ టు గో అండ్ గెట్ ఇట్. మనం ఎట్లా కష్టపడి ఆ స్కాలర్షిప్ తెచ్చుకోవాలి అనేది మీ అందరిలోనూ ఉండాలి. అది నేను కోరుతున్నాను.